పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 29, 30 వార్డుల్లో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సొమ్ము ఎలా లాక్కోవాలని చూసే వ్యక్తి కొట్టు సత్యనారాయణని, అలాంటి అవినీతి పనిని ఎక్కడా చూడలేదన్నారు. దిశలో కంప్లైంట్ చేయాల్సి వస్తే మొదటి పేరు కొట్టు సత్యనారాయణదే అన్నారు. తాడేపల్లిగూడెం ప్రజలు గాజు గ్లాసు గుర్తును గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పేదల తరపున అసెంబ్లీలో పోరాడే అవకాశం కల్పించాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కొంతమంది వచ్చండి, దయచేసి అర్థం చేసుకోవాలి. మనవాడు మంచివాడు, అందరికి గ్లాస్ అండి. గాజు గ్లాస్ అన్నా, గాజు గ్లాస్ ఆపారు, గాజు గ్లాస్ సార్, గాజు గ్లాస్ గుర్తేసి మనం గెలిపించాలి. ఎంత ఎండ కాస్తున్నా సరే స్వచ్ఛందంగా జనసేన పార్టీ కోసం జెండాలు మోసి చెమటూడ్చిన ప్రతి వ్యక్తి కూడా పాదాబంధన చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది మీ ఇంట్లో పని కాదు, మన సమాజం బాగుపడాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ప్రజల వద్ద తిరుగుతూ ఉన్నారో దాంట్లో భాగంగా మేము సైతం అని మీరు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. 14-19 వరకు మరి మీరు ఏదైతే పరిపాలన చూసారో 19 నుంచి 24 వరకు విధ్వంసకరమైన పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే షాపులు కొట్టేయడం, కానీ వీళ్ళు మాత్రం రోడ్డు కాంచి ఇగో ఈ షాపింగ్ కాంప్లెక్స్ చూడండి, ఈ రోడ్డుకి ఎక్కడైనా పార్కింగ్ ఉందా, దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చారని అడుగుతా ఉన్నా. మరి ఆ సొంత ఆస్తులు అయితే వాళ్ళ ఇంటి కూడా అంతే, ఎక్కడ కూడా వాళ్ళకి పార్కింగ్ ఉండదు, కానీ వాళ్ళు మాత్రం తలుచుకుంటే అన్ని కూడా అది అయిపోవాలి. ఇప్పుడు ఎదరోళ్ళ షాపులు మరి ఏళ్ళు విధ్వంసం చేస్తే భగవంతుడు కూడా వాళ్ళు విధ్వంసాలు చూస్తూ ఉన్నాడు. మీరు చూస్తాను, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఎవడో బాగుపడిన దాఖలాలు లేవు. మేము చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా. ఇలాంటి వ్యక్తులు మరి మన ప్రజా సొమ్మునే పొద్దున్న లేచిన కానీ ఎలా లాక్కోవాలనే వ్యక్తి గుర్తొచ్చిన ఇంత అవినీతి పనులు మనం ఎక్కడ చూడం. మరి మాట్లాడితే నిన్నేదో మాట్లాడుతున్నాడు దిశ పోలీస్ స్టేషన్ అని, దాని మీద కంప్లైంట్ ఇస్తే మొట్టమొదటి అభ్యర్థిగా ఈయన ఉంటాడు. దిశ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అలాంటి వ్యక్తి దిశ పోలీస్ స్టేషన్ గురించి, నా అక్క చెల్లెల గురించి మాట్లాడి ఈ పార్టీ గురించి మీకు తెలుసు, అధ్యక్ష సంగతి మీకు తెలుసు. సొంత అక్క చెల్లెని రోడ్డు మీద వదిలేసి నేను నా అక్క చెల్లెని ఆదుకుంటాననే వ్యక్తి ముందు ఇంట్లో చూసుకోవే బాబు అని నేను మీకు సలహా ఇస్తా ఉన్నా.